డియర్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ వర్డ్స్ ఎన్ని రకాలు, వాటిని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారు అనే వీడియోను ఏదైనా ఒక సమాచారాన్ని తెలుసుకోవడానికి ఏ విధంగా ఉపయోగిస్తారో మీకు పూర్తిగా వివరించాను కదా. ఈ వీడియోలో ఒక ప్రిపోజిషన్కు హూమ్ అనే పదాన్ని కలిపినప్పుడు ఏ రకమైన క్వశ్చన్ వర్డ్స్ ఫామ్ అవుతాయో ఒక 25 పదాలను ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రశ్న పదాలుగా ఈ పదాలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ పదాలు నేర్చుకోవాలంటే ముందుగా మనకు ఒక ఫార్ములాను పరిచయం చేసుకోవాలి. ఆ ఫార్ములా ప్రిపోజిషన్ ప్లస్ హూమ్. అంటే ఏదైనా ఒక ప్రిపోజిషన్కు హూమ్ అనే పదాన్ని కలపాలన్నమాట. అలా కలిపితే ఏర్పడే పదాలను మనం ఒకసారి చూద్దాం. మొదటి పదం అబౌట్ హూమ్, ఎవరి గురించి. ఆఫ్టర్ హూమ్, ఎవరి తరువాత. అగైన్స్ట్ హూమ్, ఎవరికి వ్యతిరేకంగా. అరౌండ్ హూమ్, ఎవరి చుట్టూ. యాజ్ హూమ్, ఎవరి వలె. ఎట్ హూమ్, ఎవరి వద్ద. బిఫోర్ హూమ్, ఎవరి ముందు. బిహైండ్ హూమ్, ఎవరి వెనుక. బిసైడ్ హూమ్, ఎవరి ప్రక్క. బియాండ్ హూమ్, ఎవరిని మించి. ఫర్ హూమ్, ఎవరి కొరకు. ఫ్రమ్ హూమ్, ఎవరి నుండి. ఆన్ హూమ్, ఎవరి మీద. త్రూ హూమ్, ఎవరి ద్వారా. టు హూమ్, ఎవరికి లేక ఎవరి వద్దకు. అండర్ హూమ్, ఎవరి క్రింద. విత్ హూమ్, ఎవరితో. వితౌట్ హూమ్, ఎవరు లేకుండా. అకార్డింగ్ టు హూమ్, ఎవరి ప్రకారంగా. బికాజ్ ఆఫ్ హూమ్, ఎవరి కారణంగా. ఇన్స్టెడ్ ఆఫ్ హూమ్, ఎవరికి బదులుగా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ హూమ్, ఎవరి స్థానంలో. ఆన్ బిహాఫ్ ఆఫ్ హూమ్, ఎవరి తరపున. అలాంగ్ విత్ హూమ్, ఎవరితో పాటు. డియర్ ఫ్రెండ్స్, ఈ పదాలను ఎదుటి వ్యక్తి నుండి మనం ఏదైనా ఒక సమాచారాన్ని తెలుసుకోవడానికి క్వశ్చన్ వర్డ్స్గా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రశ్నలను మనం ఉపయోగించడం ద్వారా ప్రిపోజిషన్స్ను ఉపయోగించే విధానాన్ని కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ప్రిపోజిషన్కు హూమ్ అనే పదాన్ని యాడ్ చేస్తే ఎలాంటి క్వశ్చన్ వర్డ్స్ వచ్చాయో చూసాం కదా. ఈ ప్రశ్న పదాలను అవసరమైన ప్రతి సందర్భంలోనూ కూడా మీరు ఉపయోగించి వాటి ద్వారా మంచి సమాచారాన్ని రాబట్టుకోవడానికి ఉపయోగిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదములు.